హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ముఖ్యంగా పశ్చిమ కారిడార్లోని కోకాపేట్, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ మ్యాప్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు ఎకరా కోట్లలో ఉన్న భూముల ధరలు ఇప్పుడు 100 కోట్లను దాటేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోకాపేట్లో మొదలైన ఈ రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు రాయదుర్గంలో ఆకాశాన్ని తాకుతోంది. 2021లో కోకాపేట్లో ఏకంగా 40 కోట్ల ధర పలకగా ఇప్పుడు రాయదుర్గంలో ఏకంగా 237 కోట్లుగా ఆల్ టైమ్ రికార్డు ధరను నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సంచలనం. రికార్డులు బ్రేక్ చేసిన రాయదుర్గం భూములు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో టీజీఐఐసి భూముల వేలం. రికార్డు స్థాయిలో 237 కోట్లు పలికిన ఎకరం భూమి. దక్షిణ భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డ్. భారత రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఐటీ కారిడార్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలకడంతో మరోసారి హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2021 జూలై 16న జరిగిన కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. అప్పట్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరాకు సుమారు 40 కోట్లకు పైగా ధర రావటం సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే హైదరాబాద్లో ముంబై, బెంగళూరు స్థాయి భూముల ధరలు మొదలయ్యాయా అనే చర్చ మొదలైంది. అయితే 2023 ఆగస్టు 3న అదే కోకాపేట్ నియోపోలిస్ 2వ దశ వేలం మరింత హీట్ క్రియేట్ చేసింది. అప్పట్లో కొన్ని ప్లాట్లు ఎకరాకు 100 కోట్ల వరకు వెళ్లాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త మైలురాయిని అందుకుంది. కోకాపేట్ తర్వాత రియల్ ఎస్టేట్ దృష్టి మొత్తం రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వైపు మళ్లింది. ఐటీ కారిడార్ కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో 2025 అక్టోబర్ 6న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలం మరోసారి మార్కెట్ ను షాక్ కు గురిచేసింది. 7.67 ఎకరాల భూమి ఎకరాకు 177 కోట్ల చొప్పున అమ్ముడైంది. మొత్తం విలువ దాదాపు 1357 కోట్ల రూపాయలు చేరింది. మరో 11 ఎకరాల భూమి ఎకరాకు 141 కోట్ల 50 లక్షల రూపాయల ధర పలికింది. మొత్తం వేలం ద్వారా ప్రభుత్వం దాదాపు 3000 కోట్ల రూపాయల ఆదాయం పొందింది. ఆ సమయంలో రాయదుర్గం వేలం కోకాపేట్ రికార్డులను బద్దలు కొట్టిన వేలంగా నిలిచింది. ఎప్పుడైతే 2017-18 తర్వాత చూసినప్పుడు మనం ఇప్పుడు కోకాపేట అనేది అనుకుంటాం కదా, అక్కడ 3 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో ల్యాండ్ అవైలబిలిటీ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 2026 అని అనుకుంటే ఒక 8 సంవత్సరాలలో ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసరికి 100 కోట్లు 150 కోట్లకు అనేది వచ్చింది అనమాట. తాజాగా మే 28న జరిగిన రాయదుర్గం ఈ ఆక్షన్ అన్ని అంచనాలను తలకిందులు చేసింది. టీజీఐఐసి నిర్వహించిన తాజా వేలంలో 6.29 ఎకరాల భూమి ఎకరాకు ఏకంగా 237 కోట్ల ధర పలికింది. మొత్తం డీల్ విలువ దాదాపు 1490 కోట్లకు చేరింది. ఈ భూమిని గౌరవ్ వెంచర్స్ దక్కించుకుంది. ఇక్కడ భారీ ఐటీ టవర్, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఇది హైదరాబాద్ చరిత్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వేలాల్లో అత్యధిక ధరలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. రాయదుర్గం లోపల కూడా చూసినా కూడా ఇప్పుడు మొన్న ఆక్షన్ అయింది. అక్కడ ఫస్ట్ ఆక్షన్ హైయెస్ట్ బిడ్ వాజ్ అరౌండ్ 25 crores ఆ టైం లోపల. దాని తర్వాత ఇప్పుడు 237 కోట్లు, అంటే 10 times అనమాట. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 8 to 10 years మధ్యలో. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో కోకాపేట్, రాయదుర్గం భూముల ధరలు దాదాపు 6 రెట్లు పెరగడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగాన్ని చెప్పకనే చెబుతోంది. ఐటీ కంపెనీలు, మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఈ ప్రాంతాలను దేశంలోనే అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ జోన్ గా మార్చేశాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వేలాల ప్రభావం కేవలం కోకాపేట్, రాయదుర్గం వరకే పరిమితం కాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మోకిల, శంషాబాద్ ప్రాంతాల భూముల ధరలపై కూడా భారీ ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇక ముందు హైదరాబాద్ భూముల ధరలు ఇంకెంత ఎత్తుకు వెళతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగం మరోసారి తన సత్తా చాటుకుంది. ఈసారి దేశానికి చెందిన 13 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో ఢిల్లీకి చెందిన డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్కు చెందిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా మరోసారి స్థానం సంపాదించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. భారత రియల్ ఎస్టేట్ రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారతీయ రియాలిటీ దిగ్గజాలు. డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్ కేపీ సింగ్ కు టాప్ ప్లేస్. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. భారత రియాలిటీ బిలియనీర్లలో 6వ స్థానాన్ని దక్కించుకున్న డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఎంతో కఠినమైన వడపోత, పారదర్శకతతో ప్రకటించే ఫోర్బ్స్ జాబితా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఈసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలో దేశంలోని ప్రముఖ రియాల్టర్లు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం అంటే వ్యక్తి కష్టానికి, ప్రతిభకు దక్కే అత్యున్నత ప్రపంచ స్థాయి సర్టిఫికేట్ అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత నుంచి డిఎల్ఎఫ్ మాజీ చైర్మన్, సిఇఓ కుశాల్ పాల్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక 4 దశాబ్దాలకు పైగా రియాలిటీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినందిస్తున్న హైదరాబాద్ కు చెందిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మరోసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. జాబితాలో డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు 6వ స్థానం దక్కించుకొని తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జూపల్లి రామేశ్వరరావు 1979లో హోమియో డాక్టర్గా ప్రయాణం ప్రారంభించి 1981లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. విలువలే పునాదిగా 1986లో మై హోమ్ పేరుతో కేవలం 50,000 రూపాయలతో నిర్మాణ సంస్థను ప్రారంభించి అంచెలంచెలుగా మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నిర్మాణంతో పాటు మహా సిమెంట్స్ పేరుతో సిమెంటు పరిశ్రమను స్థాపించారు. కష్టపడే తత్వం, దూరదృష్టితో వ్యాపార రంగంలో అడుగుపెట్టి వేల కోట్ల టర్నోవర్తో మై హోమ్ గ్రూప్ సంస్థను తీర్చిదిద్దారు. ఒక సాదాసీదా డాక్టర్ దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదగటం ఆయన పట్టుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు. మై హోమ్ గ్రూప్ సాధించిన విజయాల వెనుక హార్డ్ వర్క్ తో పాటు ప్యాషన్ ఉందంటారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. లక్ష్యాలను అందుకోవడంలో సహచరులు, ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాణ సంస్థ ఉండాలన్న సంకల్పంతో, దానికి తానే ముందడుగు వేయాలన్న దృఢ నిశ్చయంతో మై హోమ్ గ్రూప్ ని స్థాపించారు. 4 దశాబ్దాలకు పైగా నిర్మాణ రంగమైన, సిమెంట్ సెక్టార్ అయినా క్వాలిటీ, సేఫ్టీ, సస్టైనబిలిటీకి పెద్దపీట వేస్తూ సంస్థను అంచెలంచెలుగా తీర్చిదిద్దారు. నిర్మాణంలో నాణ్యత, నివాసంలో భద్రతకు పెద్దపీట వేయడంతో భారత నిర్మాణ రంగంలో
అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా మై హోమ్ గ్రూప్ ను నిలబెట్టారు. ఇప్పుడు మై హోమ్ నిర్మాణం ఎల్లలు దాటి మై కంట్రీ ఈజ్ మై హోమ్ అనే నినాదంతో ఇప్పటి వరకు ఎలాంటి విలువలు పాటించారో వాటిని నిలబెట్టుకుంటూ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇక పోస్ట్ కోవిడ్ తర్వాత భారత రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. విశాలమైన ఆధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లపై అధిక ఆదాయ వర్గాలు ఆసక్తి చూపించడంతో రియాలిటీ దిగ్గజాల సంపద కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ విశ్లేషించింది. మొత్తానికి భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతమవుతుందని ఫోర్బ్స్ 2026 బిలియనియర్ల జాబితా మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టుని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా
స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రభావశీలమైన రెగ్యులేటరీ పోస్టుల్లో ఒకటైన తెలంగాణ రెరా చైర్మన్ పదవి ఎవరిని వరించబోతోంది? ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకా, లేక మాజీ సీఎస్ శాంతి కుమారికా? ఇద్దరి పేర్లు అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తుండటంతో రాజకీయ, బ్యూరోక్రటిక్, రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ రెరా చైర్మన్ సత్యనారాయణ రాజీనామా. రెరా చైర్మన్ పోస్టు భర్తీ కోసం రేవంత్ సర్కార్ కసరత్తు. తెలంగాణ రెరా చైర్మన్ పదవి కోసం ఇద్దరు పోటీ. పోస్టు భర్తీ కోసం పరిశీలనలో ప్రస్తుత సీఎస్, మాజీ సీఎస్. ఇటీవల వరకు తెలంగాణ రెరా చైర్మన్ గా కొనసాగిన సత్యనారాయణ తన పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేయడం ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చింది. అధికారికంగా ఆయన ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన వెన్నునొప్పి, వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల అభ్యర్థనల కారణంగానే తప్పుకుంటున్నారని సత్యనారాయణ వెల్లడించారు. అయితే ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఈ రాజీనామా వెనుక మరేదైనా అంతర్గత కారణాలున్నాయా అన్న చర్చ గట్టిగానే సాగుతోంది. పాలసీ అంశాలపై విభేదాలా, రియల్ ఎస్టేట్ లాబీల ఒత్తిడిలా, లేక వ్యవస్థలో మార్పుల అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెరా చైర్మన్ పోస్ట్ సాధారణ పరిపాలనా పదవి కాదు. వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మార్కెట్ను పర్యవేక్షించే కీలక వ్యవస్థకు ఇది కేంద్ర బిందువు. బిల్డర్లు, డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫ్లాట్ బయ్యర్లు, ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ ఎకోసిస్టంపై రెరా ప్రభావం ఉంటుంది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్లు, అనుమతులు, వినియోగదారుల ఫిర్యాదులు, నిర్మాణ ఆలస్యాలు, నియంత్రణ చర్యలు, ఇలా అన్నింటిపైన ఈ సంస్థ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. అందుకే రెరా చైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తోంది. సత్యనారాయణ హయాంలో రెరా వ్యవస్థ మరింత యాక్టివ్గా మారిందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరగడం, హోమ్ బయ్యర్ల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా నిర్మాణ ప్రాజెక్టుల ఆలస్యాలు, వినియోగదారుల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వల్ల రెరాపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సత్యనారాయణ రాజీనామాతో ఖాళీ అయిన ఈ కీలక పోస్టు కోసం ప్రభుత్వంలో అంతర్గత కసరత్తు మొదలైంది. ఇప్పటికే సెర్చ్ కమిటీ ప్రక్రియను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ లో పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో బ్యాక్ అండ్ లాబియింగ్ కూడా జోరుగా సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేసులో 2 పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఒకవైపు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు ఈ బాధ్యత అప్పగించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై పట్టు, కీలక శాఖల నిర్వహణలో ఉన్న ట్రాక్ రికార్డ్ ఆయనకు ప్లస్ పాయింట్ గా మారిందని సమాచారం. మరోవైపు మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. పరిపాలనా అనుభవం, సమన్వయ నైపుణ్యం, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సీనియారిటీ ఆమెకు ప్రధాన బలమంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ గా ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్ దిశను ప్రభావితం చేసే ఈ కీలక నియామకంపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.